తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమగలటి మా తండ్రి, ఘనమైన నామమునకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిసిన పరమ తండ్రి, అయ్యా ఉదయకాల సమయం మొదలుకొని ఆయన ఈ రాత్రికాల సమయం వరకు మీరు రెక్కల చాటున భద్రపరిచి తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించుటకు మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి, మీరు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిసిన పరమ తండ్రి, పరిశుద్ధుడా, అద్భుతములు చేయువాడా మీకే స్తోత్రం. బలవంతుడైనటువంటి మా దేవా నీకే స్తోత్రం. సర్వశక్తి గల మా దేవా నీకే మహిమ. సముద్రపు పొంగును దాని తరంగమును అణిచివేచున్న మా దేవా మీకే స్తుతి. సత్యవంతుడు మా దేవా మీకే స్తోత్రం. అద్వితీయ సత్యవంతుడైనటువంటి మా దేవా నీకే మహిమ. తండ్రి ఒక్కడైనటువంటి మా దేవా నీకే స్తోత్రం. యెహోవా నామం బలమైన దుర్గము మీకే స్తుతి. పరిశుద్ధాత్మ దేవా మీకే స్తోత్రం. సత్య స్వరూపయగ ఆత్మదేవా నీకే మహిమ. కరుణ నొందించు ఆత్మదేవా మీకే స్తుతి. మహిమా స్వరూపి అయినటువంటి మా దేవా మీకే స్తోత్రం. జీవమునిచ్చు ఆత్మదేవా నీకే మహిమ. తండ్రి యొక్క ఆత్మదేవా నీకే స్తుతి. క్రీస్తు యొక్క ఆత్మదేవా మీకే స్తోత్రం. జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మదేవా నీకే మహిమ. బలమునకు ఆధారముగా ఆత్మదేవా మీకే స్తుతి. జీవింపజే ఆత్మదేవా నీకే స్తోత్రం. మమ్మను ఓదార్చవాడమైనటువంటి మా దేవా నీకే మహిమ. జ్ఞానము గల ఆత్మదేవా మీకే స్తుతి. ప్రభు యొక్క ఆత్మదేవా మీకే స్తోత్రం. ప్రభుకు యెహోవా యొక్క ఆత్మదేవా నీకే మహిమ. నిత్యుడగు ఆత్మదేవా మీకే స్తుతి. సర్వోన్నతుని శక్తి అయినటువంటి ఆత్మదేవా నీకే స్తోత్రం. పరిశుద్ధమైనటువంటి ఆత్మదేవా నీకే మహిమ. కుమారుని యొక్క ఆత్మదేవా నీకే స్తుతి. దత్తపుత్ర ఆత్మ అనుదేవా నీకే స్తోత్రం. దయగల ఆత్మదేవా నీకే మహిమ. ఇజ్రాయెల్ సృష్టికర్త మీకే స్తోత్రం. ఇజ్రాయెల్ కాపరి నీకే మహిమ. ఇజ్రాయెల్ పరిపాలించే అధిపతి మీకే స్తుతి. ఇజ్రాయెల్కు ఆధారమైనటువంటి వాడా నీకే స్తోత్రం. ఇజ్రాయెల్కు ఆశ్రయుడైనటువంటి వాడా నీకే స్తోత్రం. ఇజ్రాయెల్కు ఆధారమై ఉన్నటువంటి వాడా మీకే మహిమ. ఇజ్రాయెల్ యొక్క వెలుగై ఉన్నటువంటి వాడా నీకే స్తోత్రం. ఇజ్రాయెల్కు తండ్రి మీకే స్తోత్రం. జీవము గల మా తండ్రి నీకే స్తోత్రం. మహాదేవ నీకే స్తోత్రం. మహిమ గల మహారాజా నీకే స్తోత్రం. నాయన పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, ఇదిగో నాయన ఇదిగో తండ్రి, సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి నాయన ఇదిగో తండ్రి మేమందరము కూడా నాయన మీ సన్నిధిలో నాయన మీకు విరోధముగా పాపము చేసినటువంటి వారమే నాయన. ఇదిగో తండ్రి మా అపరాధముల చేతను మా పాపముల చేతను మీ లోకమందు మేము చచ్చిన వారమై పడి ఉండగా నా రాజా నా ప్రభువా ఇదిగో తండ్రి మీ ప్రియ కుమారుణ్ణి నాయన ఇదిగో తండ్రి ఈ భూమి మీదకి పంపించి తండ్రి ఇదిగో నాయన మేము అనిపించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారంలోంచి విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకే తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను ఆయన. ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము మా తల్లి గర్భాన్ని పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు నాయన మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో పాపం చేసి ఉన్నాం నాయన. మా పాపములన్నీ కూడా తండ్రి ఇదిగో నాయన నా దోషములు కప్పుకొనక నీ ఎదుట మా పాపములు ఒప్పుకుంటేనే నాయన యెహోవా మీ సన్నిధిలో నాయన మా అతిక్రమలన్నిటిని ఒప్పుకుందని అనుకుంటే నాయన నీవు మా పాప దోషములు పరిహరించి ఉన్నావు తండ్రి. ఇగో తండ్రి తండ్రి యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడని సెలవిస్తున్నావు నా రాజా. ఇగో తండ్రి తన అతిక్రమలకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడని నీ లేఖనాలలో సెలవిస్తున్నావు. అయ్యా నా రాజా, అయ్యా నా దేవా, యెహోవా దయాళుడా తండ్రి ఇదిగో తండ్రి హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపములన్నీ కడిగి పవిత్రపరచమని, ఈ సోపుతో మా పాపములు పరిహరించమని తండ్రి నాయన మీ సన్నిధిలో వేడుకుంటున్నామా అయ్యా తండ్రి అయ్యా ప్రభా ఇదిగో తండ్రి మీ సన్నిధిలో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని తండ్రి ఇదిగోనైనా మేమందరం కూడా వాక్యము ధ్యానించడానికి సహాయము చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి నాయన మేమందరము కూడా తండ్రి నాయన మీ వాక్యాన్ని ధ్యానించడానికి కావలసినటువంటి నాయన మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని అడుగుచున్నాం నాయన. నిజమే తండ్రి నాయన మేమందరము కూడా తండ్రి ఇగనైనా మా పాదములకు దీపమును నాయన మా త్రోవకులు వెలుగై ఉన్నటువంటి వాక్యాన్ని నాయన మేము ప్రతిదినము ధ్యానించడానికి కావలసినటువంటి మీ ఆత్మ సహాయం దయచేయమని అడుగుచున్నామయ్యా. అయా యవన బిడ్డలందరినీ కూడా తండ్రి ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నాయన. యవనస్తులు తప్పక తొట్టిల్లుదని లేఖనము
సెలవిచ్చున్నది కదా నాయన. యవనస్తులు తొట్టిల్లకుండినట్లు నాయన మీ వాక్యము ద్వారా తమ నడతలు స్థిరపరచుకోవడానికి కావలసినటువంటి బుద్ధిని, జ్ఞానమును, వివేకమును తండ్రి వారికి అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. మీ దయారెక్కల చట్టం భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబమును కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అని అర్థిస్తున్నాం నాయన. ఇక నేను సార్వత్రిక సంఘంలో ప్రతి కుటుంబాలను తండ్రి వారి కుటుంబాలను కట్టుకోవడానికి కావలసినటువంటి నాయన యజమానురాలికి తండ్రి వారి ఇరువురు కలిసి తండ్రి మీ సన్నిధిలో సాయంకాలాల్లో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు, మీ సన్నిధిలో మిమ్మల్ని గోజాడుటకు నాయన అట్టి కృపను, అట్టి ధన్యతను నాయన కుటుంబాలలో ఉన్న ప్రతి ఒక్కరికి దాయిచ్చండి అయ్యా తండ్రి. మేమందరము కూడా తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో నాయన మేమందరము మీ సన్నిధికి పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను వచ్చినట్లు అట్టి కృపను మాకందరికీ దాయిచ్చండి అయ్యా. ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి ఒక్క దేశాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి దేశమునకు శాంతిని, సమాధానము, రక్షణ దాయిచ్యమని అడుగుతున్నాను నాయన. మరి ముఖ్యంగా తండ్రి మా ఇండియా, మా భారతదేశమునకు తండ్రి శాంతిని, సమాధానము, రక్షణ దాయిచ్యమని అడుగుతున్నామయ్యా. అయ్యా మా దేశంలో ఉంటే ప్రతి అధికారులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. కనైనా మా దేశంలో ఉంటే ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే కానీ, జిల్లాల్లో ఉన్న ప్రజలే కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలనే కానీ తండ్రి, ఇక ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఉంటే ప్రతి ప్రజలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అధికారులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. శాసనసభ్యుల కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి పోలీసులందరి కొరకు తండ్రి ఇక మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. ఇక ఆర్మీ, బార్డర్ సెక్యూరిటీ ఆర్మీ, బార్డర్ సెక్యూరిటీలో పనిచేస్తున్నటువంటి వారికి కానీ, సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ, ప్రతి ఒక్కరిని, రైతులనే కానీ, కూలీలని కానీ, ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి అందరికీ మారు మనసును దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. అందరికీ నీవే జీవం గల దేవుడిని గుర్తిన్నట్లు వారి మనోనేత్రాలు వెలిగించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మా మీదను, మీ మీదను తిరుగుబాటు చేయుచున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరికీ నాయన జ్ఞాన హృదయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన మీ సువార్త ప్రకాశం వారి హృదయాలలో వెలుగొందినట్లు తండ్రి వారి మనోనేత్రాలు వెలిగించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి మరి ముఖ్యంగా తండ్రి ఇక నాయన మీ సన్నిధులు ఉన్నటువంటి నాయన ఇక తండ్రి మిమ్మల్ని అందరినీ కూడా తండ్రి ఎందరైతే నాయన సార్వత్రిక సంఘములో తండ్రి నాయన ఎందరైతే బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారో అటువంటి బిడ్డలకి అందరికీ నాయన స్వస్థత దయచేయమని అడుగుతున్నాను ఆయన. యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి ఆరోగ్య విషయంలో సహాయం చేయండి అయ్యా. మరి ముఖ్యంగా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి స్త్రీకి నాయన సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి స్త్రీలు నాయన ఇక తండ్రి సువార్త ప్రకటించే స్త్రీలు సైన్యములవే ఉన్నారని లేఖనము చెలవిస్తున్నది కదా. సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి స్త్రీలకి నాయన జ్ఞాన హృదయము దాయిచ్చండి అయ్యా. మీ కార్యము నెరవేర్చడానికి కావలసినటువంటి జ్ఞానము దయచండి అయ్యా. ఇల్లును చక్కబెట్టుకోవడానికి కావలసినటువంటి నాయన జ్ఞానవంతురాలైతే తన ఇల్లును చక్కబెట్టుకుని, మూర్ఖురాలైతే తన చేతులతో తను ఓడబిక్కున్న లేఖనం సెలవిచ్చినది కదా. జ్ఞానవంతురాలగా ఉండినట్లు తండ్రి ఆ ఇంటిని తండ్రి రక్షణలో నడిపించడానికి నాయన ఇదిగో తండ్రి నాయన మీ సన్నిధులు నాయన బలమైన సాధనములుగా తండ్రి సంఘంలో ఉన్న స్త్రీలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. జ్ఞానమైనటువంటి బుద్ధిని, వివేకమును, జ్ఞానమును, ఓర్పును, సహనమును స్త్రీలకు అందరికీ దాయిచ్యమని అడుగుతున్నాను నాయన. స్త్రీలు తండ్రి ఇదిగోనైనా మీ సన్నిధులు నాయన మోకరిల్లి గోజాడుటకు కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని స్త్రీలకు అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. సంఘం అభివృద్ధి కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. సార్వత్రిక సంఘంలో ప్రతి ఒక్కరికి నేను అభివృద్ధి పరచమని అడుగుతున్నామయ్యా. విద్యార్థుల కొరకు తండ్రి వారి చదువుల కొరకు, వారి జ్ఞాపక శక్తి కొరకు తండ్రి వారిని అభివృద్ధి పరచమని మీ సన్నిధిలో వేడుకుంటాం నాయన. ఈ అందరైతే నాయన ఇదిగో తండ్రి టెస్టులు రాస్తున్నారు అటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ఎందరు బిడ్డలు ఎగ్జామ్ రాస్తున్నారు అటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ఇక వారికి జ్ఞాపక శక్తిని తెచ్చండి ఇగో తండ్రి ఈ వేసవ కాలంలో తండ్రి నెక్స్ట్ చదువుకోవడానికి కావలసిన ప్రిపరేషన్ చేస్తున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో దీవించండి ఆస్వాదించమని అడుగుచున్నాం విధవరాండ్రు అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి ఇక వారి పక్షాన వాద్యమాడి వారికి న్యాయము జరిగించే దేవుడు నీవే అని వారిని మీ చేతులకి ఎత్తిపెట్టుకొనిచున్నామయ్యా. తండ్రి లేని వారికి అందరికీ కూడా నీవే తండ్రి ఉన్నామని సెలవిస్తున్నావు కదా. అటువంటి బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథులను, గూడు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డని మీ చేతులకి ఎత్తిపెట్టుకొనిచున్నామయ్యా. వారి ప్రతి అవసరతను మీ సన్నిధిలో తీర్చమని వేడుకుంటున్నాను. క్రీస్తు యేసు ఐశ్వర్యం యొక్క ఐశ్వర్యంలో ప్రతి ఒక్క అవసరతను తీర్చమని అడుగుచున్నామయ్యా. యవ్వన స్త్రీలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వృద్ధుల కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. మీ కృపా కాపుదలా ఇచ్చండి ఇక తండ్రి కూలి పనులు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని వారి కూలి పనులు వారు దీవించండి వారి ఉద్యోగాలను దీవించండి అయ్యా. తండ్రి ఎందరో బిడ్డలు ఇదిగో తండ్రి వారు తెచ్చుకున్న డబ్బులు సిల్లు సంచులో వేసినట్టుగా అయిపోతుంది, వచ్చిన డబ్బులు వచ్చినట్టు అయిపోతున్నాయి అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటాయా. వారి చేతి పనులు దీవించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి చెడు
చెడు అలవాట్లకు బానిసైపోయి తండ్రి ఎందరో మద్యపానంకు ధూమపానంకు నాయన అనేక రకాలైనటువంటి చెడు అలవాట్లకు లోనైపోయినటువంటి ప్రతి బిడ్డని మీ చేతులకు ఎత్తిపెట్టుకుని చిన్నమయ్యా అయా బిడ్డలందరికీ నాయన రక్షణ దయచండి అయినా ఆ బిడ్డలందరికీ కాపుదల దయచండి అయినా నాయన సాతాను కట్టిన ఆ కట్టులో నుంచి విడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. ఎందరైతే మొబైల్ ద్వారా అనేక పాపములు పడిపోతున్నారో నాయన మొబైల్లో సమయాన్ని వృధా చేసుకుంటున్నారో ఆ బిడ్డలందరినీ మీ సన్నిధిలో ఒక్కమారు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సాతాను కట్టినటువంటి ఆ కట్టల నుంచి విడిపించమని అడుగుతున్నామయ్యా. అయ్యా అయ్యా నేత్రాసులు పడిపోయినటువంటి బిడ్డలనే కానీ నాయన ప్రార్థనలు చేయలేకపోతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా బలహీనమైనటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఆధ్యాత్మికంగా కుంటుబడి ఉన్నటువంటి ప్రతి బిడ్డకి నాయన మీ బలమైన ఆహారం వారికి దయచేయండి అయినా. మీ శక్తిని ఇవ్వండి అయ్యా. మీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయండి అయ్యా. అయ్యా మీ పరిశుద్ధాత్మ వరమును వారికి దయచేయండి అయ్యా. అయ్యా అయ్యా మేము నాయన ప్రార్థన చేటుకు నాయన ఆత్మతోనూ మనసుతోనూ ప్రార్థన చేయనట్లు నాయన ఎల్లప్పుడూ విసుగక ప్రార్థన చేయనట్లు తండ్రి మా కట్టి కురుపునట్టు ధన్యతను దయచేయండి. యాకోబు వలె పట్టుదల కలిగి ఏసేపు వలె పరిశుద్ధత కలిగి ఉండేటకు నాయన మమ్మల్ని అందరికీ కూడా అట్టి కృప అట్టి ధన్యత మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మా పరిశుద్ధాత్మ అభిషేకం మా పైన కుమ్మరించండి అయ్యా. అయ్యా ఈ అంత్యకాలంలో తండ్రి నాయన మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి అయ్యా. అయ్యా మేము ప్రార్థనా శక్తికి నాయన దయచేసి తండ్రి ఇరిమియావలే రోధించే ప్రార్థనా శక్తిని మాకు ఇవ్వండి నాయన. మేము నాయన మరి ముఖ్యంగా తండ్రి ఇగోనైనా మీ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా వారు ఏ విధమైనటువంటి సమస్యలో ఉన్నా వారు ఏ విధమైనటువంటి బాధల్లో ఉన్నా ఏ విధమైనటువంటి రోగంతో ఉన్నా వారి ప్రతి ఒక్కరికి స్వస్థత దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా అయ్యా పురుటి నొప్పులతో ఎంతమంది అయితే నాయన బాధపడుతున్నటువంటి స్త్రీలు ఉన్నారో నాయన డెలివరీకి సిద్ధంగా ఉన్నారో నాయన అటువంటి స్త్రీలందరూ గర్భిణీ స్త్రీలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వారి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు సహాయం చేయండి అయ్యా. అయ్యా వారికి మీ కృప అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. అయ్యా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను నాయన ఇంటర్వ్యూలకు వెళుతున్నటువంటి బిడ్డలను నాయన ఏవైతే నాయన ఇంటర్వ్యూ కొరకు నాయన లేదా మరి టెస్ట్ కొరకు ఏమైనా టెస్టులు రాసినటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డలకి అందరికీ ఆ ఉద్యోగాలు అనుగ్రహించినట్టు ఆ టెస్టులలో మంచి ర్యాంకులు వచ్చినట్లు సహాయం చేయమని అడుగుచున్నాం నాయన. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి పిల్లలు లేక బాధపడుతున్నట్టు ప్రతి దంపతులను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ కృపా కాపుదల దాయిచేయండి అయ్యా. నాయన ఇగో తండ్రి అన్నాను జకర్యాను అబ్రమ్మను సారమ్మను ఏ విధముగా జ్ఞాపకం చేసుకుని వారి గర్భాలు తెరిచావో అట్టి రీతిగా నాయన బిడ్డలందరికీ కూడా తండ్రి నాయన ఇగో తండ్రి పిల్లలను వారికి బహుమతులుగా వారికి అనుగ్రహించమని అడుగుచున్నాం నాయన. ఇంకో తండ్రి సాతాను తంత్రాల్లో పడిపోకుండానట్లు మీ కృపా కాపుదల దానికి దాయిచ్చేయండి అయ్యా. ఇక నేను అడవుల్లో నివసిస్తున్నటువంటి ప్రతి గిరిజన కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి అయ్యా. సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజించినటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మీరు రెక్కల చాటున భద్రపరచమని తండ్రి ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని నాయన అవర్గడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని మీ దయ రెక్కల చాటున భద్రపరచమని మీ కృపా కాపుదలు దాయిచ్చేయమని నాయన మీ సన్నిధిలో మేమందరం నిందారైతులుగా పరిశుద్ధులుగా బ్రతికి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు దయచేయమని నాయన మీరు రెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరచమని ఈ సమస్త ప్రార్థననైనా ఇదనైనా నమ్ముట నీ వలనైతే నమ్మడానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామైనటువంటి అన్ని లోకాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.